హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విసా కిచెన్. ఈరోజు మన విసా కిచెన్లో ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ అయితే మేము బెంగళూరులో ఉన్న ఐకియాకి అయితే వెళ్ళాము. ఆ ఐకియా వీడియోస్ అన్నీ మీకు షేర్ చేయాలనిపించి ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. ఐకియా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. హోమ్ ఫర్నిషింగ్కి ఐకియా ది బెస్ట్ అనే చెప్పాలి. మేమైతే ఐకియాని విజిట్ చేయడం కోసం మార్నింగ్ 11 ఆ టైంకి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రోడ్ మీద చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బెంగళూరులో ట్రాఫిక్ కూడా ఎప్పుడు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇలా బెంగళూరు ట్రాఫిక్ నుంచి తప్పించుకుని హైవే మీద వెళ్తున్నప్పుడు వ్యూస్ అనేది చాలా బాగా అనిపించి ఇది కూడా ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, రోడ్డు వ్యూ అనేది ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మనకి టోల్ వస్తుంది. బెంగళూరులో మనకి టోల్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రోడ్స్ ఎంత బాగుంటాయో టోల్ ఛార్జీలు కూడా అంత ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇలా టోల్ ఛార్జీలు పే చేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఈ ఐకియా స్టోర్ అనేది నాగసంద్రలో ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి ఐకియా స్టోర్ అనేది కొంచెం లాంగ్గానే చెప్పాలి. మాకు ఇంటి దగ్గర నుంచి ఐకియా వరకు రావడానికి 1 to 1.5 hours మధ్యలో పట్టింది. ఐకియా గురించి తెలుసుకోవడానికి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ప్రైజెస్లో ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే చాలా వరకు ఐకియా స్టోర్ని వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. విత్ ప్రైజెస్తో సహా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. వీడియో మొత్తానికి వాయిస్ ఇవ్వడం కుదరదు కాబట్టి మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తూ అవసరమైన చోట వాయిస్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇక్కడ ఐకియా స్టోర్ అనేది ఎంత పెద్దగా ఉందో, కార్ పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ అయితే ఉంది. అలా కార్ని పార్క్ చేసేసి ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాము. అయితే ఇక్కడ మీకు లిఫ్ట్లు చూపిస్తాను చూడండి. లిఫ్ట్ అనేది ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఇప్పటి వరకు ఇంత పెద్ద లిఫ్ట్ అయితే చూడలేదు. ఈ లిఫ్ట్ల వైపు నుంచి మనకి ఎంట్రన్స్ అనేది కొంచెం పక్క నుంచి వెళ్ళొచ్చు. లిఫ్ట్లో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, లేదంటే మనకి ఎస్కలేటర్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మేమైతే లిఫ్ట్ రావడానికి టైం పడుతుందని చెప్పి పక్క నుంచి వెళ్తున్నాము. చెకింగ్ అవి చేసుకుని చూస్తున్నారు కదా, ఇలా అయితే పైకి వెళ్ళిపోయాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇక్కడ మీకు స్టెప్స్ పక్క నుంచి చూస్తే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక జోన్ అయితే ఇచ్చారు. దానికోసం ఇక్కడ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి మనకి మొత్తం హోమ్ ఫర్నిషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ప్రైజెస్ కూడా నాకైతే రీజనబుల్గానే అనిపించాయి. ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్, ఫర్నిచర్, డైనింగ్ సెట్స్, కిచెన్ వేర్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా అన్నీ ఒకసారి ఇక్కడ లిస్ట్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. మనలో ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయించుకునేటప్పుడు కానీ, లేదంటే ఇంటిని రెనోవేట్ చేసుకోవాలనుకునేటప్పుడు కానీ ముందుగా ఒకసారి మీకు అవైలబుల్గా ఉంటే ఐకియా స్టోర్ని విజిట్ చేస్తే మంచిది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి కావాల్సిన మాడ్యులర్ కిచెన్ సెటప్తో పాటు కావాల్సినంత ఫర్నిచర్ ఉంటుంది కాబట్టి మనకు నచ్చినది చూసుకుని సెట్ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, బెంగళూరులో ఐకియా స్టోర్ అనేది చాలా పెద్దగా ఉంది. ఎంతసేపు తిరిగినా మాకైతే ఇంకా కలెక్షన్ కనిపిస్తూనే ఉంది. కిచెన్లో ఉండే వార్డ్రోబ్స్ కానీ, అలాగే లివింగ్ రూమ్ కోసం వార్డ్రోబ్స్ కానీ చూస్తున్నారు కదా. ప్రైజెస్ అనేవి మనకి ఏ రేంజ్ నుంచి కావాలి అనుకుంటే ఆ రేంజ్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం రీజనబుల్గానే అనిపిస్తున్నాయి. మాకు ఒక సైడ్ అంతా కవర్ చేసేప్పటికే టైం అనేది 2:30 వరకు అయిపోయింది. లంచ్ చేయడం కోసం మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఇక్కడైతే మనకి లంచ్ గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా అవైలబుల్గానే ఉంది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఎక్కువ మంది జనం ఉండి క్యూ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కాస్త ఫ్రీగానే ఉంది, అందుకే నేను గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఫుడ్ ప్రైజెస్ అనేది ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి అనేది ఓవరాల్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఐకియా స్టోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే వీడియోలో పోస్ట్ చేద్దాము అనుకుంటే లెంత్ మరీ ఎక్కువగా అవుతుంది అనిపించి 2 పార్ట్ల కింద పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ పార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే సెకండ్ పార్ట్ను కూడా కంటిన్యూ అయిపోండి. అందులో కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కిడ్స్ జోన్, కిచెన్ వేర్, అలాగే బెడ్డింగ్ అంతా అందులోనే ఉంది. చూస్తున్నారు కదా, ఫుడ్ అయితే ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో. మేమైతే మాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసాం. మా చేతికి ఫుడ్ రావడానికి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ టైమే పట్టింది. క్యూ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే పైన అయితే కూర్చోవడానికి మనకి చాలా బాగుంటుంది, కానీ అక్కడ ఫుడ్ చేతికి రావడానికి చాలా టైం పడుతుంది. మనకి వెయిటింగ్ టైమే 1 అవర్ అలా పెట్టాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే లంచ్ ఏరియా. చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో. టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి మేము కింద ప్రిఫర్ చేసాం. ఇక్కడ చూస్తే మీకు లంచ్ ఏరియా అంతా ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను, కంప్లీట్గా చూసేయండి. చూస్తున్నారు కదా లంచ్ ఏరియా మొత్తం ఎంత క్రౌడీగా ఉందో. వీకెండ్స్లో ఎప్పుడు ఇలానే ఉంటుందనుకుంటా. మేబీ మనకి వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్లో కన్నా వీక్ డేస్ ప్రిఫర్ చేస్తే కొంచెం ఫ్రీగా చూడొచ్చు. చూసారు కదా, ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.